కాకినాడ జిల్లాకు చెందిన వైకాపా బాధిత మహిళ ఆరుద్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైద్యానికి 5 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్థిక సాయం అందక కుమార్తెకు వైద్యం చేయించలేక ఆరుద్ర ఇబ్బందులు పడ్డారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్తో పాటు వైకాపా నేతల దాడిలో ఆరుద్ర ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఆరుద్ర ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని చంద్రబాబు భరోసానిచ్చారు. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించి ఇవ్వడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి కాశీ వెళ్ళిపోయామండి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్. ఒక ఆడపిల్ల జీవితమే కష్టం, అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం. దాని ప్రాపర్టీ దాన్ని చీల్చేయడానికి, దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుళ్ళు నా బిడ్డని చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రక్షించారు. థ్యాంక్ యూ సార్.